డ్రామా కంపెనీ ఒక అద్భుతమైన నువ్వేం చేయొద్దు. ఈసారి మీ ఇద్దరం ఓన్ కూడా ప్లాన్ చేసాం. అసలు ఏం చేస్తారు? సినిమా పేరు చెప్పి అందరిని థియేటర్ రప్పిస్తాం. సినిమా వేసే చీకట్లో అంతా ఎవరి దగ్గర స్టోర్ ఉందో చూసుకుని కనిపెట్టి పట్టుకుపోతాం. అంతే. సరే, గుడ్ లక్. అరే ఈ థియేటర్ కి అందరూ వస్తారు ఇక్కడికి. అవునన్నా. స్పెషల్ షో వేస్తున్నాం కదా, వచ్చిన తర్వాత అందరిని చెక్ చేద్దాం. కంపల్సరీ మనకు ఆ స్టోన్ దొరికేస్తుంది. అదేందా ఫస్ట్ ఎవరు వస్తుంది చూద్దాం. ఆగు. రావడం ఫస్ట్ ఇది వచ్చింది ఏంట్రా? అదే కదా, దీన్ని చెక్ చేయాలా? ఇంటికి వెళ్ళిపో. ఈ డోర్ చూసా, ఇందులో పడతావు ఎందుకు నువ్వు? లోపల ఏముంది ఎందుకు? పప్పలు. దేనికి? అమ్మ కూడా తెచ్చుకున్నావా? బ్రేక్ లో తినడానికి తెచ్చుకున్నాను. బేకరీలో తెచ్చుకోవాలి. మొత్తం బేకరీ అంతా తేగకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి రానితో లేదా? రానే వెనక్కి వెళ్ళిపో. కరెంట్ పోయింది అనుకో, లోపల అబ్బాయి చేయలేస్తారు. అబ్బాయిలు చేయలేస్తారా? పట్టేసింది. చేయలేస్తారా? పక్కేస్తారు. అందుకే వచ్చాను. ఇప్పటివరకు ఎవరో వేయట్లేదు, కనీసం థియేటర్ లో అయినా. నువ్వేమయ్యద్దులే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారప్పా? తెచ్చేసాపో. నువ్వు దగ్గరికి వచ్చి టచ్ చేసి చెప్పాలి కదా. నేను తెచ్చేసాపో అన్నా కదా. ఎందుకు? దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మాట్లాడితే సర్వనాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడు. మట్టే. ఇక్కడ ఏ సినిమాలు వేస్తారు? ఏ సినిమాలు వేస్తారు అంటే నీకు కావాల్సిన వెళ్ళిపో. ఇక్కడ అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరుండరు. అమ్మాయిలా నీలాగా ఉంటారు అందరూ. వెళ్ళిపో. ఎవడు వస్తున్నాడు రా. నాకు తెలిసి దొరికేస్తుంది. ఒక నిమిషం చేయలేస్తారన్నారు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి కాదు, అది అబ్బాయి. వేస్తే చూడు కొంచెం పోయిన తర్వాత అదే వేస్తుంది మెల్లగా. ఏం చేస్తున్నారు? పట్టుకోరా. దేనికి నేను చెక్ చేయాలి. మనిషివా పశువా? లోపలికి వస్తే చెక్ చేస్తారంటే రెండు మూవీస్ మేము ఏం చేస్తాం? నార్మల్ గానే కదా వచ్చేది. అయినా చెక్ చేయాలి మేము. సార్, ఈ ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా ఉంది. వెనక చెక్ చేయకు సార్. వెనక చెక్ చేయాలా? చెయ్యి. నేను చెక్ చేస్తాను. నువ్వు వద్దు, నువ్వు కూర్చో. నువ్వు చెక్ చేయి, వెనక చెక్ చేయి. బాబు భలే ఉంది. కొంచెం సార్ ఈ సైడ్ చెక్ చేయి. సైడ్ దిగరా. చెక్ చేయి, ఏమన్నా ఉంటదేమో. ఏమన్నా ఉందా అండి? ఈ సైడ్ చెక్ చేయి. నీకు చెక్ అలా ఏంటి ఇలా చెక్ ఏంట్రా అందరూ తేడా ఉన్నారు. తేడాగా ఉన్నారు. ఇంకెవరు వస్తారు? స్టోన్ ఎక్కడ ఉందంటో ఇద్దరు ఉండదంటవా? ఈ దగ్గర లేదనుకుంటా ఖచ్చితంగా. ఇదిగో చెకింగ్ పేరు చెప్పి టచ్ చేసావంటే బాగోదు. నువ్వు మామూలుగా బాలేవు. ఎప్పుడు వస్తారు? చెయ్యడంగా. నువ్వు కూర్చో, పంపిస్తాను ఇద్దరిని. అరే కాదు, నువ్వు కింద చెక్ చేయడం మర్చిపోయావు. Hey Siri, what is today's week? ఏంటి సిరి అన్నారు, కొంచెం నెంబర్ ఏమిస్తారా? అది అమ్మాయి కాదండి. ఆంటీ అయినా పర్లేదు ఎండవండి. అసలు మనిషే కాదండి, మెషిన్ అది. మిషన్ మాకు కావాల్సింది అదే. ఆ మిషన్ నెంబర్ ఇవ్వండి చెప్తా. 9848. ఏంటి మీరు ఇవన్నీ చెక్ చేస్తున్నారు? ఫస్ట్ మీరు ఈ ఊరికి వచ్చారు కదా. ఊరికి వచ్చాం. ఇక్కడ అసలు కరెంట్ లేదు, కరెంట్ వేపియండి. రోడ్లు వేపియండి. వాటర్ వేపియండి. అంతేకాదు ఇంకోటి ఉండదు, అది కూడా వేయించాలి. ఏంటది? నీకు మొహం లేదా పెట్టించాలి. ఎదుకోవచ్చు. ఏంట్రా అంటే ఏ సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ? ఆ సినిమాలే. ఆ సీన్లు ఉంటాయా? ఏ సీన్లు? ఏ సీన్లు రా? అదండి కామెడీ సీన్లు. ఉన్నాయిలే. ఓకే ఉంటాయి కదా, కామెడీ పక్కన కానీ ఆ సీన్ ఉంటాయా? నీకు ఏ సీన్లు కావాలి నాకు అర్థమైంది. నా మొబైల్ చూసుకెళ్ళి. ఏంట్రా ఇప్పుడు వచ్చారేంటి? మావాడు ఏడుస్తున్నాడండి. దేనికి ఏడుస్తున్నాడు? బాల్ కావాలంటున్నాడు. ఏ బాలు? ఉప్పల బాలు. మా దగ్గర బాల్ ఉంది, కాకపోతే ముందు వేరేది యాడ్ చేసుకోవాలి. బడికి పోతున్నాడు అన్నాడు. ఏ బడికి పోతున్నాడు? చేతబడికి పోతాడంట.
చెప్పండి ఎందుకేంటి ప్రాబ్లం? ఇందుకు నీ పేరేం పేరు? శిల్ప. ఇందుకు ఎక్కడ ఉంటారు మీరు? విజయవాడ ఉంది కదా, ఆ, అక్కడ ఒక బెంచ్ సర్కిల్ ఉంది కదా, ఆ. అక్కడ నుంచి 3వ వీధిలో 4వ ఇల్లు. అడ్రస్ చెప్పా అని అటు సైడ్ రాకు, సరేనా? అసలే నేను పొద్దున 9 నుంచి నైట్ 9 వరకు ఇంట్లో ఉండను. నైట్ 9 నుంచి మార్నింగ్ 10 వరకు ఇంట్లోనే ఉంటా. నేనున్న టైంలో మాత్రం అస్సలు అటువైపు రాకు, సరేనా? ఆ. ఇదేంటి ఇదేంటి మొత్తం అడ్రస్ చెప్పింది? మళ్ళీ రావద్దంటదేంటి? బాబు సినిమా హీరోయిన్ వస్తుంది చూడండి ఫస్ట్. అది 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 అది. ఏంటి పాత సినిమా చూపిస్తున్నా? ఏంటి పాత సినిమా చూపిస్తున్నా? ఇది ఎప్పుడుదా బొమ్మ? ఏ ఇందులో హీరోయిన్ పిచ్చిది, అలా గెంతుంటది. గెంతుండు గెంతుండు. ఈ సినిమా పేరేంటి? గాలోడు. గాలోడా? ఆ. నేను ఈ సినిమా రిజెక్ట్ చేస్తున్నా. ఏ మాకు శ్రీలీల కావాలి. శ్రీలీల కావాలా? శ్రీలీల గారు ఒకసారి. రండి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ. ఈవిడేదో పడుతుంది. అక్కడ అంత కష్టపడి డాన్స్ చేస్తే దున్నపోతులా పడుకుంటావైతే. చెయ్యేస్తారని పడుకున్నాను, చెయ్యి ఇప్పుడు కూడా వేయట్లేదు. నేను ఎందుకు సినిమాకి వచ్చి? టికెట్ డబ్బులు ఇయ్యి. టికెట్ డబ్బులు ఇయ్యరా? సినిమాకి వచ్చా నాకేం తెలుసు. పద 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 పద. ఏ పారిపోతున్నారే? నా చిక్క, అమ్మో నా చిక్క. Yes. Stone. Stone. ఏరా, అవి నా కోడిగుడ్లు. కోడిగుడ్ల స్నాక్స్ కోసం తెచ్చుకున్నాను. మీరు నా కోడిగుడ్లే దొప్పుకొస్తారా? నా కోడిగుడ్లే దొప్పుకొస్తా. వాడు మొత్తానికి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేందుకు. వారి ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? కొంతమంది ప్యార్ ఎప్పుడు కూడా మన ఫేవరెట్ గా ఉంటారు, అలా రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు అండ్ వర్ష, తర్వాత మన విజయ, వాళ్ళు ఆల్ ఆఫ్ యూ ఆర్ థరోలీ ఎంజాయ్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఆ. ఈ టీ పట్టుకో, టీ. ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి? టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. నడిచొస్తుంటే గల్లీ గల్లీ నేను చూడాలవట్టే, ఆడ గుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించి మాట కలపనే వట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటుకుంటే బాదుకోనే వట్టే. బావో ఓ బావో నా బావో బంగారం, నీ నవ్వే సింగారం, తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యూ అండి. అత్తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో.
యువర్ కొరియోగ్రాఫర్స్ డిలైట్. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురువు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాలపట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు మహర్షిలాగా